కంట్రీ ఆర్ట్స్ ల్యాండ్స్కేపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదైతే మా ఫస్ట్ ప్రాజెక్ట్. మీ అందరికి ఆల్రెడీ చెప్పాను 1 month తర్వాత ఎలా ఉండబోతుందో చూపిద్దామని. దానికోసమే వీడియో అయితే తీసాను. మేము వేసిన ప్రతి మొక్క చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. కిందంతా ఆర్గానిక్ గా బ్లాక్ సాయిల్ వేసాము, దానిపైన రెడ్ సాయిల్ కూడా వేసాము. సో ఇదంతా వేసిన తర్వాత దాని లుక్ అండ్ ఎపీరియన్స్ అయితే మీరే చూడండి ఎంత బాగుందో గ్రోత్ అనేది. ఇదైతే స్టార్టింగ్ లో తీసిన వీడియో. ఇందులో చూసినట్లయితే మొత్తం అంతా ఒక డ్రై గ్రాస్ లో ఉంది, బట్ రియల్లీ ఇప్పుడైతే ట్రిమ్ చేసే స్టేజ్ కి అయితే వచ్చేసింది. సో మేమంతా గ్రోత్ పెరిగిపోయిందని చెప్పేసి మేము ప్రాపర్ గా ట్రిమ్ చేస్తున్నాం షేప్ కోసం. అలాంటి కంపెనీ అయితే బెంగళూరులోని, విజయవాడ, హైదరాబాద్ ఇటు సైడ్ ఏరియాస్ లో అయితే ఉందండి. మన ఆంధ్రలో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పి స్టార్ట్ చేసి ఇప్పుడైతే 4th ప్రాజెక్ట్ లో అయితే ఉన్నాం. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందే చెప్తున్నాను, అస్సలు ఏజ్ తో అయితే సంబంధం లేదండి. మీలో ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటే, మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఎలాగన్నా చేయొచ్చు. 4th ప్రాజెక్ట్ జరుగుతుండగానే అప్కమింగ్ 5th ప్రాజెక్ట్ అయితే మనకు వచ్చింది. సో ఇదైతే వైజాగ్ లో ఉంది. సో మన కంట్రీ ఆర్ట్స్ అనేది లిమిటెడ్ బౌండరీ అయితే కాదు, వైజాగ్ కూడా వెళ్ళాము. మినార్వా స్కూల్ కి ఏ విధంగా అయితే మనం ప్లాంటర్ బాక్స్ డిజైన్ చేసామో అదే విధంగా మేమైతే సాయిల్ ఫిల్లింగ్ అయితే చేయించబోతున్నాం. సో దానికోసం మేమేమాత్రం కాంప్రమైజ్ కాకుండా రెడ్ సాయిల్, ఆల్రెడీ ల్యాబ్స్ లో టెస్టింగ్ చేయించినటువంటి సాయిల్ అయితే ఫీజిబుల్ గా ఉండాలని చెప్పేసి 2 loads అయితే ఏం చేసాము. సో అదైతే ప్లాంటర్ బాక్స్ లో సర్దేస్తాం అనమాట. డ్రోన్ షాట్ తీసినట్టుగా మనమైతే ఏరియల్ వ్యూ అయితే డిజైన్ చేయించాము. అది 2D అండ్ 3D కూడా కలిపి చేయించనమాట. అలాంగ్ విత్ ప్లాంటర్ బాక్సెస్ మనమైతే ఆ పెద్ద రెక్టాంగులర్ ఏరియాస్ లో కూడా డిజైన్ చేయబోతున్నాం. సో దానికోసం నేనైతే ప్రాపర్ ఎక్స్కవేషన్ చేయించాను. దానికి ముందు ఒక సిస్టమిక్ హెర్బిసైడ్ అయితే స్ప్రేయింగ్ చేయించాను. అంతా ప్రాపర్ గా క్లీన్ చేయగా ఏరియా అయితే ఇలా ఉంది. ఈ ఏరియాలో మాత్రం ఇంత ప్రాపర్ గా నేను సాయిల్ యూస్ చేయడం గల కారణం ఏంటంటే ఇక్కడ వీడ్స్ అనేవి అలా ఉన్నాయి, చిన్న చిన్న దుంపల్లా ఉంటాయి. సో వాటిని ప్రాపర్ గా రిమూవ్ చేయాలంటే ఒక 1 feet లోపల దాకా డెప్త్ తీసి అక్కడ మొత్తం ఉన్న ట్యూబర్స్ అన్ని రిమూవ్ చేసాము. రేపైతే ప్లాంట్స్ అయితే ప్రొక్యూర్ చేయబోతున్నాం. సో దానికోసం మీరు ప్లీజ్ స్టే ట్యూన్. మంచి మొక్కలతో మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వస్తాం.